ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం అసలు పార్కిన్సన్‌కి దాని డిజీజ్ అసలు ఎందుకొస్తది? క్లియర్ మనకు రీజన్స్ తెలియదని కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. అసలు దానికి సంబంధించిన ఇప్పటివరకు మందే లేదనే వాదనలుంటాయి. అవి ఎంతవరకు నిజం? పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనకి ఇప్పుడు ఒక న్యూరో డీజనరేటివ్ డిసీజ్ కాబట్టి ఏజ్ వలన, కెమికల్స్ వలన ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో పొల్యూషన్ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, రకరకాల మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ కారణం తెలుసనుకోండి, ఆ కారణాల్ని మనం అవాయిడ్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. లేదు మనకి డోపమిన్ తగ్గడం వలన పార్కిన్సన్ వచ్చింది. సో కరెక్షన్ ఏం చేయాలి? డోపమిన్ అనేది సప్లిమెంట్ చేయాలి. డోపమిన్ సప్లిమెంటేషన్ ఒకటే కాకుండా దాని లెవెల్స్ లోపల ఎంత ఉన్నప్పటికీ అది యూటిలైజేషన్ పెంచడానికి కూడా 15-20 రకాల మందులు మన చేతిలో ఉన్నాయి. సో ఇవన్నీ రకరకాల కాంబినేషన్స్లో ఇచ్చినప్పుడు అసలు పార్కిన్సన్స్ ఉంది అని మనం చెప్తే తప్పించి మనిషిని గుర్తుపట్టలేము. అంత చక్కటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. 10 to 15 ఇయర్స్ దాకా ఒక పేషెంట్కి పార్కిన్సన్ డయాగ్నోజ్ అయ్యాక వాళ్ళు యథావిధిగా నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలో పార్కిన్సన్స్ వల్ల వచ్చే ఈ ట్రెమర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగడానికి మన దగ్గర ఒక ఎక్విప్మెంట్ వచ్చింది. సో మ్యాగ్నెటిక్ రిజొనెన్స్ అంటే ఎంఆర్ఐ స్కాన్ యూజ్ చేస్తూ ఒక 1 అవర్ పాటు ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ చేస్తారు బ్రెయిన్కి. దాంతో ఆ ట్రెమర్స్ అనేది ఆగిపోతాయి. ఇదొక వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఇకపోతే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఇంకొక ప్రొసీజర్ వచ్చింది. అది సర్జికల్ మెథడ్. బ్రెయిన్ని కట్ చేసి చిన్న బర్హోల్ ద్వారా లోపలికి ఒక ఎలక్ట్రానిక్ చిప్స్ లాంటివి పంపిస్తారు. దానికి కనెక్షన్ మనకి ఇక్కడ అండర్ ద స్కిన్ ఒక ఎలక్ట్రోడ్ లాంటిది పెట్టుకొని రిమోట్ కంట్రోల్ లాగా దానిలో మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. కదలికలు స్లో అయిన వాళ్ళలో ఫాస్ట్ చేసుకోవడం, ఫాస్ట్ అయిన వాళ్ళలో స్లో చేసుకోవడం, ఇలాంటివన్నీ మనం మోడిఫికేషన్స్ చేయొచ్చు. అంటే మనం ఆల్మోస్ట్ ఇప్పుడు రోబోస్ని కనిపెట్టడము, నానో టెక్నాలజీ యూజ్ చేయడం, ఇలా ఎలాగైతే రకరకాల ఫీల్డ్స్లో డెవలప్మెంట్ వచ్చిందో మెడికల్ ఫీల్డ్లో కూడా డెవలప్మెంట్ వచ్చింది. ఒకప్పుడు న్యూరాలజీలో నరాల జబ్బు వస్తే ఒక పట్టాన్ని ట్రీట్మెంట్ జరగదు అనేది ఒక అపోహ. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% న్యూరలాజికల్ కండిషన్స్ అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీని జబ్బుకి ట్రీట్మెంట్ లేదు అని ఒక న్యూరాలజిస్ట్గా నేను కూర్చుని ఇక్కడ చెప్తే తప్పించి నమ్మకండి. అన్ని జబ్బులకి ట్రీట్మెంట్లు ఉంటాయి ఎక్సెప్ట్ జెనెటిక్ డిసీజెస్. చాలా తక్కువ రకాల జబ్బులు ఉన్నాయి, మేము ఇంకేం చేయలేమండి అని చెప్పేవి. బట్ మ్యాక్సిమం మనం క్యూర్ చేయలేకపోవచ్చు, రివర్స్ చేయలేకపోవచ్చు, ట్రీట్ చేయొచ్చు. ఆ జబ్బుని మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. మనం అంటే జనరల్గా పార్కిన్సన్ ఈ డిజీజ్ అనగానే ఏజింగ్ డిజీజ్ అంటాం, పెద్దవారిలో వచ్చేది. బట్ ఇండియాలో చూసుకున్న స్టాటిస్టిక్స్ అది చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. చిన్న వయసులోనే ఎఫెక్ట్ అయిపోతుంది. సో దీన్ని మనం అంటే గవర్నమెంట్ పరంగా లేకపోతే వ్యక్తిగతంగా మనుషులు కూడా దీన్ని అవేర్నెస్ కల్పించడము ఇవన్నీ చేస్తే కానీ అది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదంటారు. ఇండియాలో అన్ఫార్చునేట్గా ఏమైందంటేనండి, చాలా రకాల కల్తీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఫుడ్, మిల్క్, ఈవెన్ నిన్న వచ్చింది న్యూస్లో పన్నీర్, ప్రతి దాంట్లోనూ కెమికల్స్ మిక్స్ చేయడం, ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ని తయారు చేస్తున్నారు. మనం అసలు ఏం ఫుడ్ తింటున్నాము, న్యాచురల్గా వెళ్తుందా లేదా, దీనిలో ఎన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయనేది ఎవరికి అర్థం కావట్లేదు. మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం? ఎవరికి వాళ్ళు ఒక జెన్యూన్గా వర్క్ చేసి బిజినెస్ కావచ్చు, దేనిలో అయినా కూడా ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మనం రూల్స్ ఫాలో అయ్యి ప్రాపర్గా కనుక ఒక ప్రోడక్ట్ని అందించామనుకోండి, అవతల వ్యక్తి దాని వలన సఫర్ అవ్వకుండా ఉంటారు. ఆ ఓరియంటేషన్ అనేది చాలా తగ్గిపోయింది. నాకు తెలిసి పనిష్మెంట్స్ గట్టిగా రాకపోవటం వల్ల అయి ఉండొచ్చు. అదే గనక వీళ్ళు ఈ తప్పు చేశారు, ఈ క్రైమ్ వలన ఇంతమంది నష్టపోయారు అన్న వాళ్ళకి గనక గట్టిగా శిక్ష పడితే అలా చేయటానికి మిగతా అందరూ భయపడతారు. సో ఈ రోజున పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ వాటర్, షుగరీ డ్రింక్స్, ఈ షుగరీ డ్రింక్స్ మీదన రీసెంట్గా ఒక పీడియాట్రిషియన్ మేడం కూడా ఎంతగానో మొత్తుకొని కేసులు వేసి ఆవిడ ఫైనల్గా అప్రూవల్ తెచ్చుకొని దాన్ని బ్యాన్ చేయించాక మళ్ళీ రీఓపెన్ చేసి ఆవిడకే లీగల్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంత హై షుగర్స్ ఇవ్వటం వలన బ్రెయిన్ సెల్స్ తొందరగా డ్యామేజ్ అవుతాయి, న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ కూడా ఎక్కువ అవుతాయి. అది మనం రియలైజ్ కావట్లేదు. అవే ఎంతప్పటికీ మనం తీసుకుని మన పిల్లలకు కూడా ఇచ్చి పక్కన వాళ్ళందరికీ పంచిపెట్టడానికి ట్రై చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ ఓరియంటేషన్ అవేర్నెస్ పెరుగుతుందో అప్పుడు మనం దీన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇండియా ఇవేవి చేయలేకపోతే
మనం కూడా అంటే డయాబెటీస్ ఎట్లయితే మనం క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిందో పార్కిన్సన్ కూడా అదే దిశలో వెళ్తుందని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ అండి. పార్కిన్సన్ రేట్ చాలా చాలా పెరిగింది. ఇంకొద్ది సంవత్సరాల తర్వాత చూస్తే కనుక మనమే లీడింగ్లో ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సేమ్ టైం మనకి పాపులేషన్ కూడా పెరుగుతోంది, ఎల్డర్లీ పీపుల్ కూడా పెరుగుతున్నారు. సో ఖచ్చితంగా పార్కిన్సన్స్ అనేది కూడా పెరిగిపోతుంది. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.